పైసలు ఇచ్చేదానికి వస్తుందన్నమాట. అతనికి వస్తే అతను చాలా రౌడీ ఉంటాడనమాట. ఒకళ్ళకి బెదిరిస్తాడు, నువ్వు వడ్డీ కట్టకపోతే నీ ఇల్లే నేను జప్తా చేస్తా చూడు, తీసుకుంటాను చూడు అని చెప్తాడు. అప్పుడే మీనా వస్తుంది అనమాట. చెప్పండి అమ్మ ఏం కావాలంటే, ఏం లేదు నాకు పెద్ద ఆర్డర్ వచ్చిందండి, డెకరేషన్ ఆర్డర్ 10 లక్షల ఆర్డర్ వచ్చింది, మేము డెకరేషన్ చేయాలి, మన చేతిలో పైసలు లేవనంటే, ఎందుకు వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వలేరా అని అంటే, ఇచ్చారు ఓన్లీ ₹1,00,000 ఇచ్చారు, మిగతా 8 లక్షలు అవుతుంది, అందుకోసం అని మీకు అడగడం వచ్చాను అని అంటే, వేరే ఆయన అంటే మీకు షూరిటీ ఏం లేదా అని అంటే, ఏం లేదు, ఒక ఆయన మీ పేరు చెప్పారు, మీరు ఏం తీసుకోకుండానే పైసలు ఇస్తానని చెప్పారు అని అంటే అనమాట. నేను పుల్లు అమ్ముతూ ఇప్పుడు డెకరేషన్ వరకు వచ్చానంటే, నువ్వు చాలా కింది స్థాయితో ఇంత పైకి వచ్చావంటే నువ్వు చాలా నిజాయితీ పరురాలు ఉన్నావమ్మా అని అతని నమ్మకంతో పైసలు ఇస్తాడనమాట. అతను ఎవరో కాదు, మన చింతామణి వాళ్ళ భర్త అనమాట. అయితే పైసలు 8 లక్షలు ఇస్తాడు. సరే అమ్మ, ఇప్పుడు దేవుళ్ళలాగానే అనిపిస్తాను, నేను వసూలు చేసేటప్పుడు నేను ఒక రాక్షసులాగా కనిపిస్తాను, సో టైంకి కట్టాలి పైసలు అంటే, సరే కడతానని అంటదనమాట. తర్వాత డెకరేషన్ చాలా బాగా చేస్తుంది అనమాట. చాలా బాగా చేయగానే చింతామణి వాళ్ళ పిఏ ఉంటాడు కదా, అతను పోయి, మేడం డెకరేషన్ చాలా బాగా చేసింది మేడం అని అంటే, అది ఎంత మంచి చేసినా కానీ నేను కదా ఓనర్ని, అది ఓన్లీ నౌకర్లాగా మంచి డెకరేషన్ చేసినా అది ఒక కూలీలాగా పనిచేయడం తప్ప దానికి ఏం పైసలు రావు, పైసలు వచ్చేటివి నాకు అని అంటది అనమాట. అంటే ఏంటి మేడం తను చాలా బాగా చేసిందంటే, నువ్వు వేరేళ్ళని నా ముందర పోగా కానీ చెంప మీద కొడుతుంది అనమాట. ఇప్పుడు తన జీవితంలో డెకరేషన్ చేయకుండా చేయడానికే ఈ దెబ్బ కొట్టపోతున్నాను రా నేను అని అంటది అనమాట. అనగానే మీనా వీడియో కాల్ చేసి బాలుకు చూపిస్తుంది అనమాట. డెకరేషన్ ఎలా ఉందండి, బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని మెచ్చుకుంటాడు అనమాట. సరే అండి, మీరు కూడా జాగ్రత్త రండి, నేనే లేదని చాలా లోటుగా ఉంది నాకు అని అంటే, సరే నేను వస్తానులే, నువ్వైతే జాగ్రత్తగా పని చేసుకో అని చెప్పేస్తాడనమాట బాలు. అయితే మీనేం చేస్తుంది, ఆనందంతో డెకరేషన్ మంచి చేసిందని నెక్స్ట్ డే తను ఆఫీస్కి వస్తుంది అనమాట పైసలు కలెక్ట్ చేసుకోవడానికి. వస్తే వాళ్ళ అక్క వాళ్ళు ఫోన్ చేశారు, అంతా డెకరేషన్ తీసేసాము అంటే, సరే అక్క నేను పైసలు తీసుకొని వస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్తుంది. పోతుంది అనమాట. పోతే వాడు ఏమంటాడు, సార్ డెకరేషన్ మంచిగా అయిందమ్మా, మంచిగా అయింది, సరే అని అంటుంది అనమాట. సరే సార్ మిగిలిన పైసలు ఇవ్వండి అంటే, ఎక్కడ పైసలు అమ్మా, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి అని అంటుంది అనమాట. ఏంటి సార్ మీరు 9 లక్షలు ఇవ్వాలి కదా, మాకు డెకరేషన్ అయినాక ఇస్తానని చెప్పారు కదా, ఓన్లీ ₹1,00,000 మాత్రం ఇచ్చారంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అగ్రిమెంట్లో నువ్వు 10 లక్షలు నీకు ముట్టినట్లు నువ్వు సంతకం చేసినావు కదా, చూసుకోకసారి అని అంటే, ఏంటి ఇంత మోసం చేస్తావా నువ్వు అని అంటది అనమాట. అనగానే కొంచెం గట్టిగానే అడిగితే, నువ్వు ఎంత గట్టిగా అడిగినా ఇక్కడ ఏం లేదు, నువ్వైతే 10 లక్షలు నీకు ముట్టినాయి అని అంటది అనమాట. ఇంకొక ఆయన వస్తాడనమాట, ఇక్కడ 10 లక్షలు ముట్టినాయని ఉన్నది కదమ్మా, నువ్వు సంతకం గిట చేసినావు కదా, ఎందుకు అడుగుతున్నావు అని అంటది అనమాట. అంటే నేను అప్పు చేశాను, నేను అప్పు ఎట్లా కట్టాలి, నువ్వు ఇంత మోసం చేస్తావా అని పాపం మీన గట్టిగానే అడుగుతుంది. పాపం ఏమైనా చేసుకోపోమా, బయటికి వెళ్ళిపో అని అంటాడు అనమాట. అతను పాపం కాలర్ పట్టుకుంటుంది. అయినా వాళ్ళు వచ్చేసి ఆమెను బయటికి పంపించేశారనమాట. పంపించేసి ఇక చింతమంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నాతోటి పెట్టుకుంటావా నువ్వు, చూడు ఇప్పుడు అప్పులు కట్టలేక నీ బతుకు ఏమైపోతుందో అని అనుకుంటుంది. అప్పుడే వాడు మళ్ళీ వచ్చి, ఇంత పెద్ద దెబ్బ కొడతావని అనుకోలేను మేడం, ఇంత పెద్ద దెబ్బ కొట్టావేంటి అంటే, నాకే ఎదురొస్తే ఇలానే ఉంటుంది, పైకి ఎదగాలనుకుంది, నేనే కిందికి పడేశాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఏం చేస్తుంది, ప్రభాతికి కాల్ చేసి, మీ కోడలు ఇప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది, ఏ ఆర్డర్ తీసుకోదు, 10 లక్షల ఆర్డర్ అనేది ఓడిపోయింది మీరు ఆర్డర్ అంటే, నా కోడలు అలా ఓడిపోదులే, అది ఒప్పుకోదు కదా ఓటర్ని, అది ఎలా అయింది అని అంటే, మీ కోడల్ని చాలా ఎక్కువ అంచనా వేస్తున్నావు, నీ కోడలు ఓడిపోయింది అంటే ఏం చేసావంటే, ఏందన్నా చేశాను కానీ ఇప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది నీ కోడలు అంటే, అమ్మాయి పొద్దున్న లేసి ఎవరి ముఖం చూసానో ఏంటో అమ్మాయి హ్యాపీగా ఉంది నాకు అని అంటుంది. అనేసి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత రవి కాల్ చేసి, రవి నేను ఇంట్లో ఎవరు వంట తినాను, నాకు అర్జెంట్గా నాకు నీ హోటల్లో చేసిన స్పెషల్ తిండి తీసుకురా అని అంటది అనమాట. అంటే ఎందుకమ్మా అంటే, ఏమన్నా కానీ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, హోటల్ నుంచి వచ్చేటప్పుడు నాకు పార్సల్ తీసుకురా అంటే, సరే అమ్మా అని అంటది అనమాట. ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇస్తుంటే మన శృతి వచ్చి, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంటే, అమ్మ హ్యాపీగా ఉందంటే నాకు హోటల్ నుంచి స్పెషల్గా తీసుకురమ్మని చెప్పిందంటే, మీ అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉందంటే, ఎవరైనా హ్యాపీగా ఉంటే తను ఓడవలేక ఉంటుంది, తను హ్యాపీగా ఉందంటే ఎవరు ఏడుస్తున్నారు అనమాట. అంటే మీనాకేమన్నా అయ్యిందా ఏంటి, మీనా బాధపడుతుందా ఏంటి అని అంటే, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటే, లేదు మీ అమ్మ అలానే ఉంటుంది అని అంటది అనమాట. తర్వాత మన మీనేం చేస్తే ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్కి చెప్తుంది అనమాట, సార్ నాకు ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చినని నన్ను మోసం చేశాడు సార్ అంటే, వాడిని పిలుస్తాను అనమాట. అగ్రిమెంట్ చూడండి సార్, ఆమె సంతకం చేసిందని అంటే, లేదు సార్ నేను ఇచ్చినప్పుడు నాకు ₹1,00,000 మాత్రం ఇచ్చాడు, తర్వాత అగ్రిమెంట్ మీద మళ్ళీ 10 లక్షలు అని రాశారు సార్ అని అంటే, మోసం చేశారు సార్ నాకు అని అంటే, ఎలా మోసం చేస్తాం సార్, ఈమె కావాలని మాట్లాడుతుంది, వీళ్ళ ఆయన ఒక రౌడీ అని అంటే, నువ్వు మా ఆయన గురించి మంచిగా మాట్లాడు, మా ఆయన కష్టం చేసి బతుకుతాడు అది ఇది అని చెప్తాడు అనమాట. చెప్పగానే వాడంటాడు, చింతమందికి ఇయనికి వెళ్ళేదా అని అంటే, మీనా షాక్ అయిపోతుంది అనమాట. అంటే ఈమె కొంచెము ఎదుగుతుందని, కొంచెం కష్టాలలో ఉందని నేను ఇచ్చాను
సార్, కానీ ఈమె ఇలాంటిదని నేను అనుకోలేను, అసలు ఈమెకి ఇదే అలవాటు ఉన్నట్లున్నది అని అంటారు అనమాట. అంటే తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి కదరా, ఇలా కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు కదా అని అంటారు అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.